త్రిమూర్తుల మేళాలు, రామదేవుని కథ, శివదేవుని కథ, నోములు ఇలాంటివన్నీ మీకు తెలుసా? మా ఇంట్లో అయితే చాలా బాగా చేస్తారు మా అమ్మ. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రామదేవుని కథ అయితే ఇల్లు కట్టుకోవాలి అని మనము అనుకొని దేవుడికి గట్టిగా సంకల్పం చెప్పుకొని గురువారాలు, ఆదివారాలు ఇలాగా కంటిన్యూస్‌గా చేస్తూ ఉంటారన్నమాట. ఆహ్, పూజ అయ్యేలోపు అంటే మనం అనుకున్న ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని వారాలు అయ్యేలోపు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవడం కానీ, ఉన్న ఇల్లుని బాగు చేయించుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయని మా నమ్మకం. మా ఇంట్లో అయితే అలాగే చేస్తాము. ఇల్లు అనే కాదు, మనకి ఏది కావాలి అనుకొని బలంగా కోరుకుంటామో అది అవుతుంది అని ఒక నమ్మకం అన్నమాట. మనమైతే ప్రసాదాలు బ్యాచే కరెక్ట్‌గా ప్రసాదం టైంకెళ్ళి చక్కగా ఒక దండం పెట్టేసుకొని హ్యాపీగా తినేస్తామన్నమాట. మీరు కూడా నా టైపేనా? లేదంటే స్ట్రిక్ట్‌గా పూజలు, ఉపవాసాలు చేస్తారా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.